జై శ్రీనారాయణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని చూస్తున్నాం. 15వ అధ్యాయానికి పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము అని. భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడు తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా. ఆ భగవానుని శక్తి రూపంలో ఏ శక్తుల రూపంలో ఏ స్థానాలలో ఉంటాడో చక్కగా తెలుస్తుంది మనకి ఈ అధ్యాయంలోని శ్లోకాల ద్వారా. ఇప్పటి వరకు మనం ఈ 15వ అధ్యాయంలో 12 శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 13వ శ్లోకాన్ని చూద్దాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. చక్కటి శ్లోకం ఇది. ఏమండి, నాకు నేనే హాయిగా బతికేస్తున్నాను. ఏం చేస్తున్నాడండి భగవంతుడు? భూమిలో మొక్కలేస్తున్నాం, ఆ మొక్కలేమో చక్కగా ధాన్యాన్ని ఇస్తున్నాయి, ఆ ధాన్యాన్నేమో వండుకుంటున్నాం, వండుకొని హాయిగా తింటున్నాం. ఇంక భగవంతుడు ఎందుకండి? ఏం చేస్తున్నాడు దేవుడు? మేమే చేసుకుంటున్నాం కదా ఈ పనులన్నీ కదండి. చూస్తుంటే బాగానే అనిపిస్తుంది, వింటుంటే కూడా కరెక్టే కదా అని అనిపిస్తుంటుంది. కానీ చూడండి ఈ శ్లోకంలో గామ అహం గాం అవిశ్య. అహం అంటే నేను. ఎవరు నేను అంటే? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ. నేను అంటే ఎవరు? కృష్ణ భగవానుడు. ఏం చెప్తున్నాడు భగవానుడు? నేను గాం. గాం అంటే భూమిని. అవిశ్య అంటే భూమిలో ప్రవేశించి ఓజసా భూతాని ధారయామి. శక్తి రూపంలో ఈ భూమికి శక్తి ఎలా వచ్చింది? ఇన్ని రకాల మొక్కలను అది పండిస్తుంది, పెంచుతుంది. ఇవాళ ఇంతేస్తే మొక్క ఇంత ఉంటుంది, ఇవాళ విత్తనం వేస్తే కనిపించకుండా ఉంటుంది, 10 రోజులైతే ఇంత మొక్క వస్తుంది, ఇంకా 4 రోజులైతే ఇంత వస్తుంది. చిన్న చిన్నగా పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. అది దానికి ఎక్కడదా శక్తి? భూమి మీద ఉండడం వల్ల దానికి ఆ శక్తి లభిస్తుంది. భూమికి ఎక్కడిది? భగవంతుడు దాని యందు ఉన్నాడు. భగవంతుడు శక్తి రూపంలో భూమిలో ప్రవేశించి ఆవహించి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ధారయామి అహం ఓజసా. ఓజసా నా తేజస్సు చేత, నా శక్తి చేత ఈ భూమిని ధరిస్తూ ఉన్నాను నేను. అంటే భూమిని ధరిస్తున్నాడు అంటే ఈ భూమి వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలన్నీ, లాభాలన్నీ కూడా ఎవరివి? భగవంతుడి అనుగ్రహమే. ఆయన శక్తి కనుక భూమికి లేకపోతే భూమి ఏమీ చేయలేదండి. అలాగన్నమాట. భగవంతుడు ఈ ప్రాణికోటి అంతా, ఇంతమంది ప్రాణులు బతకాలి అంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే భూమికి శక్తి కావాలి. కాబట్టి ఆ భూమి యొక్క శక్తి రూపంలో భగవంతుడు ఉంటాడు. పుష్ణామి చ ఔషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. రసాత్మకః నేను రసస్వరూపుడిని. శ్రీకృష్ణుడు భగవానుడు రసస్వరూపుడు. అందుకే ఉపనిషత్తు చెప్తుంది, రసో వై సహ రసం యేషః అయం లబ్ధ్వా నందో భవతి. సాక్షాత్తు రసస్వరూపుడైనటువంటి పరమాత్మ చంద్రుడుగా అవుతాడు. అంటే చంద్రుడిని మనం చూస్తాం రాత్రి వేళలో. ఆ చంద్రుడు ఎవరు? భగవంతుడే. చంద్రుడులాగా అవుతాడట. చంద్రుడి యొక్క కిరణాల వల్ల అనేక రకాలైనటువంటి ఔషధులు, మొక్కలు, పంటలు అన్నీ కూడా బాగా పండుతాయి. కేవలం సూర్యుడి వల్లే కాదండి, చంద్రుడి వల్ల కూడా ఔషధులు పెరుగుతాయి. వాటిల్లో అనేక రకమైనటువంటి ఔషధ గుణాలు, మెడిసినల్ వాల్యూస్ ఈ మొక్కలల్లో, ఈ ఆకులల్లో, ఈ పూలల్లో, ఈ కాయలల్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే కారణం ఎవరు? చంద్రుడు. చంద్రుడు డైరెక్ట్గానా? చంద్రుడికి ఎక్కడదా శక్తి? భగవంతుడు చంద్రుడిగా అయి ఉన్నాడనమాట.
కాబట్టి ఆ శక్తిని స్వీకరించి ఓషధి సస్యాలని, ధాన్యాలని, ఔషధి విలువలను అన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు ఎవడు? పూష్ణామి, పోషిస్తూ ఉన్నాను నేను. అంటే భూమి యొక్క శక్తి రూపము భగవానుడే, అలాగే ఆ సస్యముల రూపము, ఆ సస్యముల యొక్క ఎదుగుదల యొక్క రూపము కూడా భగవానుడే. మరి ఏ ప్రాణి అయినా భగవంతుడంటే ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం లేకపోనివ్వండి, ధాన్యం లేకుండా బతకగలడా? ఆహారం లేకుండా బతకగలడా? మొక్కలు లేకుండా బతకగలడా? బతకలేడు కదండి. ఈవేళ మనం జీవిస్తున్నాము అంటే ఇదిగో ఈ పంటల వల్ల, ఈ ధాన్యాల వల్ల, ఈ మొక్కల వల్ల, ఈ భూమి వల్ల, ఇవే కదా. మరి అవన్నీ ఎవరు అంటే నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను భగవానుడి యొక్క శక్తి వల్ల మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాము. అందుకే ప్రతి మొక్క, ప్రతి ఆకు, ప్రతి ధాన్యపు గింజ, ఒక్కొక్క గింజ కూడా ఎవరు యొక్క శక్తిగా మనం గుర్తించాలి? భగవంతుడి యొక్క శక్తిగా మనం గుర్తించాలి. ఈవేళ మనం ఎన్నో రకాల ఆహారాలు తింటూ ఉంటాం, ఎన్నో రకాలు తింటూ ఉంటాం. కానీ అన్నీ కూడా తయారైంది దేని నుంచి? మొక్కల నుంచి వచ్చే పదార్థాలతోటే కదా. ఏదైనా కానివ్వండి, అన్ని రకాలైనటువంటివి మొక్కల నుంచే వస్తాయి. మరి ఆ మొక్కలలో శక్తి ఎవరు? భగవంతుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తాను సాక్షాత్తు చంద్రుడిని, అలాగే తాను సాక్షాత్తు భూమి యొక్క శక్తిని అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఇంకొకసారి విందాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. రసాత్మకుడైనటువంటి వాడిని నేను, రసస్వరూపుడైనటువంటి వాడిని నేను అని అంటూ ఈ జీవులందరూ కూడా భుజించేటటువంటి, అంటే తినేటటువంటి ఈ ఆహారము సాక్షాత్తు పరమాత్మ వల్లే దొరుకుతుంది మనకి. భగవంతుడి దయ లేకపోతే మనకి అన్నం పుట్టదు, ఆహారము లేదు. కాబట్టి అన్న స్రష్ట ఎవరు? అన్నదాత ఎవరు? స్రష్ట అంటే పుట్టించేవాడు. ఈ అన్నాన్ని పుట్టించింది ఎవరు? పరమాత్మ. అన్నదాత అంటే అన్నాన్ని మనకి ఇచ్చేది ఎవరు? పరమాత్మ. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల చాలా కృతజ్ఞత చూపించాలి. భగవాన్, అన్నం తింటున్నాం అనుకోండి, భగవాన్ ఈ ఆహారాన్ని నా కోసం ఇచ్చావయ్యా, నువ్వు ఇవ్వబట్టే నాకు ఇది వచ్చింది అని ఆ తినే ముందు ఒకసారి అన్నానికి నమస్కారం చేయాలి. అన్నం అంటే అన్నం ఒకటే కాదండి, మనం తినే అన్ని బ్రేక్ఫాస్ట్లు, ఇడ్లీలు, చపాతీలు అన్నీ అన్నం కిందే లెక్క. అంటే ఏదైతే తింటే మనం బతుకుతున్నామో అవన్నీ కూడా అన్న స్వరూపముగా చెప్తున్నాయి వేదాలన్నీ కూడా. ఏది తిననివ్వండి మనం, ఆ తినేవన్నీ కూడా మొక్కల నుంచి వచ్చినవే కదా. తినేటటువంటి మనం సాత్విక ఆహారం, శాకాహారం అంతా కూడా, ఆహారాలన్నీ కూడా మొక్కల నుంచి వచ్చినటువంటివే. అది ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, పూరీలు కావచ్చు, చపాతీలు కావచ్చు, అనేక రకాల కూరలు కావచ్చు, పప్పు కావచ్చు, అన్నం కావచ్చు, వరి అన్నం కావచ్చు, జొన్నలు, గోధుమలు, సజ్జలు, ఏవైనప్పటికీ కూడా అన్నీ కూడా మొక్కల నుంచి వచ్చినవేటటువంటి మొక్కలే కదా మనిషికి ఆహారం. కాబట్టి మనం తినేటప్పుడు ఆహా, భగవంతుడు నాకు ఈ ఆహారాన్ని ఇచ్చాడు, ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క దయ, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటి ఒక పవిత్రమైన భావంతో అన్నం తినే ముందు ఆ స్థలమంతా కూడా శుద్ధిగా, శుచిగా, శుభ్రంగా ఉంచుకొని, ఆ పళ్ళెం శుభ్రంగా ఉంచుకొని, అన్నం శుభ్రంగా ఉంచుకొని, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు భగవంతుడిని మనం ఒకసారి స్మరించుకోవాలి. భగవన్, ఎంత మంచి ఆహారాన్ని నా కోసం ఇచ్చావు తండ్రి, నీకు ధన్యవాదాలు అని భగవంతుడికి ధన్యవాదాలు తెలిపి నీ ఎదురుగా ఉండే అన్నానికి కూడా దండం పెట్టాలి. ఎందుకంటే అది తింటేనే కదా నీకు శక్తి వస్తుంది. కాబట్టి నీకు శక్తినిచ్చేటటువంటి ఆ అన్నాన్ని కూడా మనం నమస్కరించాలి. ఆ తర్వాత ప్రాణికోటికి ఒక ముద్ద, చిన్న ముద్ద అన్నం, వేరే వేరే చీమలు, దోమలు, పక్షులు, పిట్టలు, వీటి కోసం కొంత ఆహారాన్ని మనం పెట్టడం భారతీయ సంప్రదాయం. అలా చేసి భగవంతుడిని స్మరించుకొని నమస్కరించి ప్రేమతో మనం ఆహారాన్ని తీసుకోవాలి. తిరిగి
ఈ తిన్నటువంటి ఆహారం లోపల ఏం చేస్తుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.